ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. భోజనమైన తర్వాత అప్పుడప్పుడు తాంబూలం సేవించటం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక గొప్ప ఆరోగ్య రహస్యంగా ఋషుల ద్వారా మనకు అందిన విజ్ఞానం ద్వారా తెలుస్తుంది. సైంటిఫిక్గా ఈ మధ్య సైంటిస్టులు నిరూపిస్తే తమలపాకు ఇండైజెషన్ సమస్యలను తగ్గించడానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతున్నది. అందుకనే పూర్వం రోజుల్లో మనకి పండుగలప్పుడు శుభకార్యాలప్పుడు కాస్త విందు భోజనాలు చేసినప్పుడు భోజనానంతరం అందరికీ తాంబూలం వడ్డించేవారు భోజనంతో పాటు. ఎందుకంటే అలాంటి హెవీ డైట్ మీల్స్ లేకపోతే వెరైటీలు బాగా తిన్నప్పుడు నూనెలో దేవినివి మసాలాలు అరగటానికి ఎక్కువ సమయం బట్టి పొట్ట ఇబ్బంది పడుతుంది. పొట్టొక శ్రమను తగ్గించి డైజెషన్ సులువు చేయటానికి తమలపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాంటి తమలపాకు ఇండైజెషన్ పోగొట్టడానికి 6 రకాలుగా మేలు చేస్తుంది. 6 విషయాలు తమలపాకు ఏ రకంగా ఉపయోగపడుతున్నదో మీకు ఒక్కొక్క దాన్ని వివరణగా నేను అందిస్తాను. మొట్టమొదటిది, తమలపాకు నోట్లో పెట్టి నమిలేసరికి అందులో ఒక ఘాటు, ఒక రుచి ఉంటుంది కదా స్పెషల్గా. అదేం చేస్తుంది, నోట్లో ఉండే నాలుక మీద నర్వస్ ఏవైతే ఉంటాయో అవి స్టిమ్యులేట్ అయ్యి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి లాలాజల ప్రొడక్షన్ని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే తమలపాకు నోట్లో పెట్టుకుని మెల్లగా నములుతాం కదా, తాంబూలం వేసుకున్నప్పుడు ఒక అరగంట సేపట్ల ఈ నమిలేసరికి ఈ నోటి కదలికలు బాగా వస్తాయి కదా. దీనివల్ల ఏమవుతుందంటే కుడివైపు 3 ఎడమవైపు 3 లాలాజల గ్రంథులు ఉంటాయి. 3 పెయిర్స్ లాలాజల గ్రంథులు ఉంటాయి. ఇవన్నీ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ లాలాజలాన్ని ఉత్పత్తేటట్టు చేయటానికి, అలాగే నోట్లో ఉండే టేస్ట్ బడ్స్ని స్టిమ్యులేట్ చేయటానికి తమలపాకు అట్లా ఉపయోగపడుతుంది అనమాట. మరి లాలాజలం ఎక్కువ ఊరితే లాభం తెలుసండి. డైజెస్టివ్ జ్యూస్ లాలాజలం, ప్రైమరీ డైజెస్టివ్ జ్యూస్ అనమాట. ఇదంతా జీర్ణక్రియకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇది పెరగటం చాలా మంచి లాభం. ఇక రెండవ లాభం, తమలపాకులో ఉండే పిపిరాల్ ఏ, పిపిరాల్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ ప్యాంక్రియాటిక్ లైపేజ్, ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్ ఇలాంటి యొక్క జ్యూసెస్ని, ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తిని తమలపాకు పెంచుతుంది అనమాట. ఇవి ఉత్పత్తి బాగా పెరిగినాయి అనుకోండి, దీని ద్వారా ఆహార పదార్థాలలో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ స్పీడ్గా డైజెషన్ అవ్వటానికి, ప్రాపర్గా డైజెషన్ అవ్వటానికి ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ బాగా ఉపయోగపడతాయి. ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయడానికి ఈ పిపిరాల్ ఏ, పిపిరాల్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయి. ఇవి సరిగా విడుదల అవ్వలేదనుకోండి ప్యాంక్రియాస్ నుంచి, సరిగా జీర్ణం కాకుండా దొడ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక మూడవ లాభం, తమలపాకులో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ మన పొట్టంచులమట బైకార్బోనేట్ సిక్రేషన్స్ని పెంచుతాయి. అంటే మ్యూకస్ సిక్రేషన్ని అంటే పెంచుతుంది. ఇదేం చేస్తుంది, ఆహారాన్ని అరిగించడానికి వచ్చే యాసిడ్ ఆ ఘాటుకి పొట్టంచులన్నీ ఇరిటేట్ అవుతాయి, తర్వాత ప్రేగులంచులకి వెళ్తే ఇరిటేట్ అవుతాయి. ఆ ఇరిటేషన్ని తగ్గించి గ్యాస్ట్రిక్ లేయర్స్ అన్నిటిని ఆల్కలీన్గా మార్చి పొట్టలో పీహెచ్ని రెగ్యులేట్ చేయడానికి తాంబూలం జిగురుత్పత్తిని పెంచి ఇలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక నాలుగవది, తమలపాకులుండే యూజినాల్ మరియు చావికాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ పొట్టా ప్రేగుల్లో వరే గ్యాస్ట్రిక్ సిక్రేషన్స్ ఉత్పత్తిని పెంచుతాయి. జీర్ణాది రసాల ఉత్పత్తి పెరుగుతాయి. కొన్ని హెవీగా మీల్ తిన్నప్పుడు, నాన్ వెజిటేరియన్ కానీ బిర్యానీలు కానీ స్వీట్స్ హాట్స్ తిన్నప్పుడు వీటికి డైజెస్టివ్ జ్యూసెస్ ఎక్కువ కావాలి. ఈ గ్యాస్ట్రిక్ సిక్రేషన్స్ మోతాదు పెంచి ఆహారం త్వరగా అరిగేటట్టు చేసి బ్లోటింగ్ రాకుండా, అదే అరగకుండా నిలవని అనుకోండి బ్లోటింగ్ వస్తుంది, పొట్ట ఉబ్బుతుంది. అదే త్వరగా అరిగితే ఈ బ్లోటింగ్ రాదు. త్వరగా అరగటానికి అవసరమైన ఎంజైమ్స్ అన్నిటిని కూడా బాగా ఉత్పత్తి చేయడానికి చక్కటి అవకాశం తమలపాకు కలిగిస్తుంది. ఇక ఐదవది, ఇండైజెషన్ కలిగించడానికి కారణమయ్యే ఈకోలీ లాంటి హాని కలిగించే బ్యాక్టీరియాలని, హెచ్ పైలోరీ బ్యాక్టీరియాలని తమలపాకులో ఉండే ఘాటు కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా, వాటి వల్ల డైరెక్ట్గా ఈ బ్యాక్టీరియాలు హాని కలిగించేవి చంపబడతాయి అన్నమాట. దీని ద్వారా ఇండైజెషన్ తగ్గించడానికి, బ్యాడ్ బ్యాక్టీరియాలని చంపడానికి తమలపాకు ఉపయోగపడుతుంది. ఇక ఆరవది, తమలపాకులో ఉండే హైడ్రాక్సీ చావికాల్ అనే కెమికల్ కాంపౌండ్ ప్రేగుల్లో కొన్ని రకాల బ్యాక్టీరియాల గ్యాసెస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. తమలపాకులో ఉండే ఈ కెమికల్ ఏం చేస్తుంది, ఆ బ్యాక్టీరియాల నుంచి గ్యాస్ ప్రొడక్షన్ తగ్గించి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా రక్షించడానికి ఇట్లా ఉపయోగపడుతుంది. చాలామందికి ఎక్కువ గ్యాస్ తయారవుతుంది అంటారు కదా, ఆ గ్యాస్ ప్రొడక్షన్ తగ్గటానికి తమలపాకు ఇట్లా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా తమలపాకు జీర్ణకోశ సంబంధమైన సమస్యలు, అజీర్ణము, తిన్నది అరక్కపోవటం, ఒంటికి పట్టకపోవటం, పొట్ట బ్లోటింగ్ రావటము,
గ్యాస్ ఎక్కువ తయారవటం, ఇలాంటి సంబంధమైన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం తమలపాకు. మన మహానుభావులైన ఋషులు ఇలాంటి వాస్తవాలన్నీ అసలు ప్రపంచంలో డాక్టరు, సైంటిస్టు, ఈ న్యూట్రిషనిస్టు, డైటీషియన్లు అనే పదాలే భూమి మీద పుట్టినప్పుడు మన ఋషులు ఇలాంటి విజ్ఞానాన్ని తెలుసుకుని మన భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు ఇలాంటి వాటన్నిటిని పొందుపరిచారు. కాబట్టి భోజనానంతరం ఎప్పుడన్నా తాంబూలం సేవించడం వెనక ఇంత రహస్యం ఉంది. ఇండైజెషన్ సంబంధమైన ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు రెగ్యులర్గా ఒక వారం 10 రోజులు రోజు తాంబూలంలాగా సేవిస్తే ఈ దోషాలని తగ్గించుకోవచ్చు. ఇక కిళ్ళీలాగా వేసుకుంటే నష్టాలు వస్తాయి. అందుకని అవి మంచిది కాదు. ఎందుకంటే రకరకాల హాని కలిగించే అందులో కలపటం వల్ల లేనిపోని కొత్త సమస్యలు దంతాలకు వస్తూ ఉంటాయి. అంచేత తమలపాకు, అందులో కొద్దిగా వక్క, కొంచెం సున్నం, దీంతోపాటు 2 యాలకులు, 1 లవంగం, దీంతోపాటు కావాలంటే కొంత అంత సోంపు ఇలాంటివి వేసుకుని తాంబూలంలాగా నమిలితే ఒక అరగంట సేపు నమలటం ద్వారా ఇండైజెషన్ సంబంధమైన సమస్యలు ఉన్న రోజు ఒక్కసారి కనుక ఇట్లా ఉపయోగిస్తే వారం 10 రోజులు వాడేసరికి చాలా వరకు ఇట్లాంటి సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. మీరు ఎప్పుడన్నా విందు భోజనాలు, పార్టీలు, ఫంక్షన్లకు బాగా ఎంజాయ్ చేసినప్పుడు మాత్రం మెడిసిన్స్ వాడకుండా ఇలాంటి సమస్యలకి తాంబూలం సేవిస్తే కూడా న్యాచురల్గా ఈ సమస్యల నుంచి, పొట్టకి హెవీనెస్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.